నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. మానవ చరిత్రలో ఎన్నో ఉగ్రవాద సంస్థల్ని చూసుంటాం, కానీ ఐసిస్ లాంటి ఉగ్రభూతాన్ని మాత్రం ఎప్పుడూ ఎక్కడా చూడలేదు. అసలు మానవత్వం అన్న మాటే కాదు, కనీసం జాలి కరుణ అన్నవి కూడా రవ్వంత కూడా లేకుండా ప్రపంచవ్యాప్తంగా నెత్తుటి మేధాన్ని కొనసాగిస్తోంది ఐసిస్. ఖలీఫా రాజ్య స్థాపనే లక్ష్యంగా దూసుకెళ్తున్న ఐసిస్ మానవ చరిత్రకే మాయని మచ్చగా మిగిలిపోయేంత క్రూరంగా గర్జిస్తోంది. అవి క్రూరత్వమే కంటతడి పెట్టే దుర్మార్గాలు. రాక్షసుల్ని కూడా భయపెట్టే దారుణాలు. యమకింకరుల్ని తలపించే అరాచకాలు. నెత్తుటి హోమమే లక్ష్యంగా సాగుతున్న ఐసిస్. ఉగ్రవాదానికే గుండె ఆగేలా చేస్తున్న ఇస్లామిక్ స్టేట్. ప్రపంచాన్ని వణికిస్తున్న ఉగ్రభూతం ఐసిస్ తన ఉనికి చాటుకోవడానికి అప్పుడప్పుడు దాడులకు తెగబట్టం కాదు, వరుసగా ప్రతిరోజు దాడులు చేస్తూనే ఉంది. అగ్రదేశాలు మొదలుకొని చిన్న రాజ్యాల వరకు దేన్ని వదిలిపెట్టడం లేదు. తూటాతోనే ప్రపంచాన్ని శాసించాలన్న పిచ్చి ఆలోచనతో వెర్రితలలు వేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఖలీఫా సామ్రాజ్యాన్ని స్థాపించాలని విచ్చలవిడిగా విస్తరిస్తోంది. ఇంకా చెప్పాలంటే అటు పశ్చిమాన స్పెయిన్ నుంచి ఇటు పశ్చిమ చైనా వరకు ఖలీఫా సామ్రాజ్యాన్ని స్థాపించాలని చూస్తోంది. అందుకే ఈ నెత్తుటి మేధాన్ని రచిస్తూ సాగుతోంది. మత పిచ్చితో రగిలిపోయే ఉగ్ర పిశాచులు వాళ్ళు. ఒంటిలో జీహాదీ రక్తం, చేతిలో తుపాకీ, దానిలో బుల్లెట్లు. ఇలా వేలాది మంది ఉగ్రవాదులు ఖలీఫా రాజ్య వ్యామోహంలో పడి శాంతి కాముక దేశాల్లోనూ రక్తాక్షరాలు రాస్తున్నారు. ప్రపంచానికి గ్లోబల్ వార్మింగ్ కన్నా, పొల్యూషన్ కన్నా అత్యంత ప్రమాదకరంగా తయారైంది ఐసిస్. ఎప్పుడు ఎక్కడ దాడి చేస్తుందో తెలియదు, ఎలా విరుచుకుపడుతుందో తెలియదు. కానీ అడుగు పెడితే పచ్చని భూమి కూడా నెత్తుటిమయం అయిపోతుంది. ఇరాక్, సిరియా, లిబియా దేశాల్లో ఐసిస్ దారుణ మారణ హోమాలకు ప్రపంచమే నివ్వెరపోతోంది. ఒక్క చావుతో 1,00,000 మందిని లొంగదీసుకుంటారు. వాళ్లు చంపే ఒక్కో వ్యక్తి మరణం అత్యంత భయంకరంగా ఉంటుంది. పడుకోబెట్టి కాల్చేస్తారు, కత్తితో మెడ కోసేస్తారు, పెట్రోల్ పోసి తగలెట్టేస్తారు, నీటిలో ముంచి చంపేస్తారు, పెద్ద భవనం మీద నుంచి తోసేస్తారు, కరెంటు బాంబులతో పేల్చేస్తారు. ఇలా ఐసిస్ అరాచకాల్ని చూసి నివ్వెరపోయేలోగానే మరో కొత్త దారుణం బయటకొస్తుంది. ఇటీవలే ఫ్రాన్స్ లో బాలిస్ట్ డే వేడుకల్లో ఓ పెద్ద ట్రక్కుతో సృష్టించిన మారణ హోమం యావత్ ప్రపంచాన్నే నిశ్చేష్టుల్ని చేసింది. ఒక దాడిని చూసి పెట్టిన కంటతడి ఆరకముందే మరో దుర్మార్గం వెలుగు చూస్తోంది. ఇలా భయాన్నే ఆయుధంగా చేసుకుని నరమేధం సృష్టిస్తోంది ఐసిస్. తొలినాళ్లలో ఇస్లామిక్ తీవ్రవాదంగా ఉన్న ఈ జాఢ్యం నేడు ప్రపంచమంతా ఖలీఫా రాజ్య స్థాపనే ధ్యేయంగా మారణ హోమం సృష్టిస్తోంది. ఐసిస్ అసలు పేరు ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ సిరియా అండ్ లెవెంట్. దీనినే సంక్షిప్తంగా ISIL అని అంటారు. కానీ ఇది తర్వాత కాలంలో ఇరాక్ లో అడుగుపెట్టి అక్కడ నెత్తుటి మేధాన్ని సృష్టించడంతో దీన్ని ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా ISIS గా పిలుస్తున్నారు. స్వేచ్ఛను నాశనం చేసి ఆ దేశాల్ని తమ గుప్పిట్లో పెట్టుకోవాలని కుట్రలు పన్నింది. ఇరాక్, సిరియాల్లో చమురు బావుల్ని ఆక్రమించుకుని ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన ఉగ్రవాద సంస్థగా ఆవిర్భవించింది. ఆ నిధులతో ప్రపంచాన్ని ఆక్రమించుకోవాలని చూస్తోంది. ఐసిస్ అంటే ఇస్లామిక్ స్టేట్. మొట్టమొదటి ఇది మొదలైనప్పుడు సిరియా, ఐసిస్ లెవాంట్ అనేవాళ్ళు వెనకట. లెవాంట్ అంటే ఇప్పుడున్న సిరియా, జోర్డాన్ ఈ ప్రాంతం అన్నమాట. ఈ ప్రాంతం ఇరాక్, సిరియా, జోర్డాన్ ఈ 3 దేశాలు ఇప్పుడున్న దేశాలను లెవాంట్ అనేవాళ్ళు వెనకట మధ్యయుగంలో. దాని తర్వాత 3 దేశాలుగా విడిపోయింది. ఈ ప్రాంతంలో
ప్యూర్ ఇస్లాం, స్వచ్ఛమైన ఇస్లాంను స్థాపించే ఉద్దేశంతో ఐసిస్ మొదలైంది. నిజానికి ఐసిస్ అనేది కొత్తగా పుట్టుకొచ్చిన ఉగ్రవాద సంస్థ కాదు. ఇది కూడా తాలిబాన్ నుంచి వేరుపడిన ఉగ్ర మూకే. లాడెన్ మరణంతో తాలిబాన్ల ప్రాబల్యం తగ్గిపోయింది. దీంతో అందులో ఉన్న అబూ అల్బకర్ బాగ్దాది అనే తీవ్రవాది వారి నుంచి వేరుపడి ఈ సంస్థను ఏర్పాటు చేశాడు. ప్రపంచాన్ని ఏలాలంటే ముందు ఏదో ఒక దేశాన్ని గుప్పిట పెట్టుకోవాలన్న ఆలోచనతో ఐసిస్ కి రూపమిచ్చాడు. సాయుధులైన 4000 మంది తీవ్రవాదులతో సైన్యాన్ని సిద్ధం చేసుకున్నాడు. ఉగ్రవాదులే భయపడేలా ఓ క్రూరమైన మార్గాన్ని ఎంచుకుని ఇలా నెత్తుటేళ్లు పారిస్తున్నాడు. ముస్లిం క్యాలిఫేట్ ఏర్పాటు చేయాలని, ఇది ఇరాక్లో మొదలైన సమస్య అయితే అంతటితో ఆగకుండా దీని రూట్స్ రష్యన్ ఇన్వేషన్ ఆఫ్ఘనిస్తాన్ తర్వాత జరిగిన పరిణామాల వల్ల ఏర్పడింది. కాబట్టి వాళ్ళు కేవలం టెర్రర్ వల్లనే, అంటే ఇప్పుడు ముస్లిం దేశాల్లో మీరు ఇరాక్ కానివ్వండి, లేకపోతే సిరియా కానివ్వండి, అందులో ఇస్లాం మతానికి చెందిన వాళ్ళలోనే సున్నీస్, షియాస్, వాళ్ళలో షియాస్ను అటాక్ చేయడం కానివ్వండి, వాళ్ళపైన చాలా అతి ఘోరంగా క్రూరంగా వాళ్ళను చంపడం కానివ్వండి, ఇట్లా ఈ అరాజకాల వల్ల జరుగుతూ ఉంది. కాబట్టి బందీలను పట్టుకోవడం, వాళ్ల పీకలు తెగ్గోసి ఆ వీడియోలు రిలీజ్ చేయడం, ఇలా భయానికే భయం పుట్టేలా ఒక్కో దాడి చేస్తూ తమ ఉనికిని ప్రపంచానికి చాటుతున్నాడు. ఈ ఉగ్రమూకల్లో ప్రతి ఒక్కరి మెదళ్ల కుదుళ్లలోనూ పశ్చిమ దేశాలపై వ్యతిరేకతను నూరిపోశాడు. రాజ్యాధికారం కోసం వాళ్లను జనంపైకి ఉసిగొలిపాడు. ఒక్క తూటా పుట్టించే భయం కోటి మందిని గుప్పిట పెట్టుకునే ధైర్యాన్నిస్తుందంటూ భయసూత్రాలు వల్లించాడు. ఐసిస్ లో ప్రతి ఉగ్రవాదిని ఒక లాడెన్లా, ఒక అబూబకర్ బాగ్దాదీలా తయారు చేశాడు. అబూబకర్ మరణం తర్వాత ఐసిస్ అదే స్థాయిలో రెచ్చిపోతోందంటే కారణం ఇదే. ఇప్పటికే వారి లక్ష్య సాధన కోసం పక్కాగా ప్రణాళికలు రూపొందించారు. అందుకు కావలసిన భారీ నిధులను సమకూర్చేశారు. ఇక మిగిలిందంతా ఆ ప్రణాళికను అమలు చేయడమే. అందుకోసమే ఐసిస్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాప కింద నీరులా విస్తరిస్తోంది. అగ్రదేశాల నుంచి చిన్న దేశాల వరకు అన్ని దేశాల వెన్నుల్లో వణుకు పుట్టిస్తోంది. ఐసిస్ అసలు ఇది ఎక్కడ పుట్టింది, ఎలా పెరిగింది, ఇంత శక్తివంతంగా ఎలా తయారైంది, ఎందుకు ఈ నెత్తు అసలు లక్ష్యమేంటి, ఏ దేశాన్ని గుప్పిట బంధించి అది తన యుద్ధాన్ని ఆపుతుంది, ఐసిస్ పుట్టుక వెనక ఉన్న అసలు దాగున్న కారణం ఏంటి, ఇంత తక్కువ కాలంలో అంత శక్తివంతమైన తీవ్రవాద సంస్థగా ఎలా ఎదిగింది, ఎవరి అండతో పుట్టిన ఐసిస్ ఇంతలా నెత్తుటి మేధాన్ని సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా నిత్యం నరమేధం సృష్టిస్తున్న తీవ్రవాద సంస్థ ఐసిస్. అల్ ఖైదా విష మూలాల నుంచి పుట్టుకొచ్చిన ఇది ప్రపంచవ్యాప్తంగా 2050 కల్లా ఖలీఫా సామ్రాజ్యాన్ని స్థాపించాలన్న వెర్రితో పిచ్చెక్కినట్లు తూటాల వర్షం కురిపిస్తోంది. ప్రపంచ తీవ్రవాదానికి పెద్దన్నగా మారిపోయి మిగిలిన తీవ్రవాద సంస్థల్ని కూడా గుప్పిట పెట్టుకోవాలని చూస్తోంది. ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు సృష్టిస్తున్న ఉన్మాదం ముందు గత తీవ్రవాద దాడులన్నీ చరిత్రలోంచే కాదు, మన బుర్రల్లోంచి కూడా తుడిచిపెట్టుకుపోతున్నాయి. ఐసిస్ దాడుల్ని చూస్తుంటే వెన్నులో వణుకు పుట్టడమే కాదు, ఎప్పుడు ఎక్కడ ఎలా దాడికి తెగబడుతుందో తెలియక ప్రపంచ దేశాలన్నీ భయపడుతున్నాయి. కల్లా ఆసియా దేశాల్లో పాగా వేయడానికి ఐసిస్ కుట్రలు పన్నుతోంది. ఇందుకోసం 50,000 మందికి పైగా స్లీపర్ సెల్స్ ను రిక్రూట్ చేసుకుంది. మరింత మందిని సిరియాకు రప్పించి అక్కడ ఉగ్రవాద శిక్షణ ఇప్పిస్తోంది. మొత్తంగా 2020 కల్లా 14 దేశాల్లోనూ 2050 కల్లా ప్రపంచవ్యాప్తంగా తమ రాజ్యం తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. ఇప్పటికే దానికి సంబంధించి మ్యాపులు కూడా రిలీజ్ చేసింది. ఈ లక్ష్య సాధన కోసం ఇప్పటికే జాతుల మధ్య వైరాన్ని పెంచి పోషిస్తోంది. సిరియాలో తమ ఆధీనంలో ఉన్న భూభాగంలో ముస్లిమేతరుల్ని నానా హింసలు పెడుతోంది. వాళ్ల నుంచి పన్నుల రూపంలో భారీగా ఆస్తుల్ని దోచుకుంటోంది. వాళ్లను భయపెట్టడానికి సిరియాలో కఠోరమైన శిక్షల్ని నడి రోడ్డు మీదే అందరి ముందు అమలు చేస్తోంది. తమ తలలు తెగిపడకుండా ఉండాలంటే ఐసిస్ అడిగినంత ఇవ్వాల్సిందే. కాదన్నా లేదన్నా వాళ్ల తలలో తూట దిగిపోతుంది.
ముస్లిమేతరులే కాదు, ముస్లింలో ఉన్న మరో వర్గం మీద ఇదే క్రూరత్వం ప్రదర్శిస్తోంది. ఇది క్రమేపీ జాతుల మధ్య వైరంలా రూపాంతరం చెంది ప్రపంచ శాంతికే పెను విఘాతంలా మారే ప్రమాదం కనిపిస్తోంది. ఇప్పుడు అన్ని దేశాలు ఒక్కతాటిపైకొచ్చి ఐసిస్ ను అంతమొందించకపోతే ప్రపంచవ్యాప్తంగా నెత్తుటేళ్లు పారే ప్రమాదం దగ్గరలోనే ఉంది. ఎక్కడో సిరియాలో పాతుకుపోయిన ఐసిస్ ఇంత వేగంగా ఎలా విస్తరిస్తోందో సామాన్యులకు అర్థం కాకపోవచ్చు. కొన్నేళ్ల కిందటే పురుడు పోసుకున్న ఐసిస్ ఇంతలోనే అంత పెద్ద రాకాసిలా ఎలా మారిపోయిందో బడుగు జీవుల బుర్రలకు ఎక్కకపోవచ్చు. అగ్రరాజ్య సైన్యాన్ని మించిన ఆయుధాలతో ఎలా దూసుకెళ్తోంది? అమెరికా, ఫ్రాన్స్, రష్యా దేశాలన్నీ ఏకమై పోరాడుతున్నా ఎందుకు ఐసిస్ ను అంతం చేయలేకపోతున్నాయన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తూనే ఉన్నాయి. వాటి వెనక వాస్తవాలు చాలా కఠినంగా ఉంటాయి. తెలుగు సినిమాల్లో విలన్ వెతికే పోలీస్ ఆఫీసరే చివరికి విలన్ అని ఎలా తేలుతుందో ఇప్పుడు ఈ ఐసిస్ విషయంలోనూ ఇలాంటి వాస్తవాలే దాగున్నాయి. ఆధిపత్యం కోసం అగ్రరాజ్య కుతంత్రాలు బడుగు దేశాలకు అర్థం కాకపోవచ్చు, కానీ వర్తమానంతో పాటు పురోగమిస్తున్న భారత్ లాంటి దేశాలకు తెలియంది కాదు. ప్రపంచాన్ని వణికిస్తున్న ఉగ్రవాద సంస్థల మూలాలన్నీ అమెరికా ఆధిపత్య ధోరణి చుట్టూనే తిరుగుతున్నాయి. 7 ఏళ్ల కిందట ఇరాక్ అధ్యక్షుడు సదాం హుస్సేన్ ను వెతికి ఉరితీసిన తర్వాతే ఇరాక్లో ఈ ఐసిస్ పురుడు పోసుకుందన్న వాస్తవాన్ని గుర్తించాలి. అంటే సద్దాం అంతానికి ఐసిస్ ఆరంభానికి సంబంధం ఉందన్నది ఇక్కడే అర్థమవుతోంది. ఇంకా చెప్పాలంటే సద్దాంను అంతం చేసిన అగ్రరాజ్య అండతోనే ఐసిస్ ఆవిర్భవించిందన్న విమర్శలు లేకపోలేదు. ఏ దేశంలోనైనా యుద్ధం కోసం ఆయుధాలు తయారు చేస్తారు, కానీ అమెరికా మాత్రం తాను తయారు చేసే ఆయుధాల కోసం యుద్ధాల్ని సృష్టిస్తుంది. ఆయుధాల వ్యాపారం, అగ్రరాజ్య ఆధిపత్యం కోసం తెర వెనక నుంచి అమెరికా తీసుకున్న నిర్ణయాలు ఎన్నో తీవ్రవాద సంస్థలకు పురుడు పోశాయి. తొలినాళ్లలో అమెరికన్ల పెత్తందారీ వ్యవస్థను ఎదిరించడానికి పుట్టిన విప్లవమే తర్వాత కాలంలో లాటిన్ అమెరికా దేశాల్లో తీవ్రవాదానికి దారితీసింది. తన సామ్రాజ్యవాద కాంక్ష కోసం ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నో తీవ్రవాద సంస్థలకు బీజాలేసిన అమెరికా ఇప్పుడు అదే కోవలో ఐసిస్ ను పెంచి పోషిస్తోంది. మధ్యప్రాచ్యంలో ఉన్న చమురు దేశాల మధ్య చిచ్చుపెట్టి తనకు ఎదురు తిరిగిన దేశాధ్యక్షుల్ని అంతం చేసి ఆ నెత్తుటి బాటల్లో ఉగ్రవాదానికి ఊపిరులూదుతోంది. అమెరికా మూలాలు తప్పకుండా ఉన్నాయి. ఎందుకంటే ఇది నేను ఆఫ్ఘనిస్తాన్లో మొదలైన ఈ రష్యన్ వాళ్ళ ఇన్వేషన్, ఆక్యుపేషన్, తర్వాత వాళ్ళు అక్కడి నుంచి ఉపక్రమించడము, దాని తర్వాత అమెరికన్స్ అక్కడికి వెళ్ళడము, అమెరికన్స్ కూడా ఈ పరిస్థితి దాన్ని వాళ్లకు వాళ్ళ ఉద్దేశాలు అంటే వాళ్ళు ఒక ప్రపంచంలో అతి పెద్ద శక్తిగా ఏర్పాటు కావాలని, లేకపోతే ప్రపంచం యావత్తు అమెరికా ఒక పెద్ద పోలీసింగ్ ఏజెన్సీగా ఉండాలనే వాళ్ళ ఉద్దేశంలో వాళ్ళ మూలాలు తప్పకుండా ఉన్నాయి ఇందులో. సరిగ్గా 30 ఏళ్ల కిందట రష్యాను ఎదిరించడానికి ఆఫ్ఘనిస్తాన్లో తన సైనిక స్థావరానికి పునాది వేసిన అమెరికా అక్కడ తాలిబాన్లకు ఆయుధాలిచ్చి ప్రోత్సహించింది. ఆపై సౌదీ రాజకుటుంబానికి చెందిన బిన్ లాడెన్ ను పావుగా వాడుకుని తాలిబాన్లను రష్యా మీదకు ఉసిగొల్పింది. ఆపై రష్యా మీద పరోక్షంగా గెలిచిన అమెరికా లాడెన్ సేనలకు నిధులు, ఆయుధాలు నిలిపివేయడంతో లాడెన్ అగ్రరాజ్యంపై ఎదురు తిరిగాడు. తన రాజకీయ యుద్ధంలో పావుగా వాడుకుని వదిలేసే అమెరికా నైత్యానికి ప్రతీకారంగా పురుడు పోసుకున్న తీవ్రవాద సంస్థే అల్ ఖైదా. అందుకే 1990లోనే లాడెన్ సీనియర్ బుష్ ను హతమారుస్తానని ప్రతిజ్ఞ చేశాడు. 1993లో ఒకసారి, 2001లో మరోసారి ట్విన్ టవర్స్ మీద దాడి చేసి అమెరికా వేలితో అమెరికా కన్నే పొడిచాడు. ప్రపంచంలోని పెద్ద దేశాలు ఇటు రష్యా కానీ అమెరికా కానీ ఉభయ దేశాలు కూడా ఒక శతాబ్దం పాటు వాళ్లే మొత్తం ప్రపంచాన్ని రూల్ చేసినట్టు చేశారు. ఓసారి వీడు సపోర్ట్ చేస్తాడు, మళ్ళీ వీడు కాకపోతే రష్యా సపోర్ట్ చేస్తుంది. యాక్చువల్లీ ఆఫ్ఘనిస్తాన్ మొత్తం మిలిటరైజ్ అయింది. ఇన్ని వెపన్స్, AK-47లు, మన్ను మషాను, షోల్డర్ ఫైర్డ్ స్టింగర్ మిసైల్స్ మొత్తం విరివిగా సప్లై చేసింది అమెరికా. దాని తర్వాత అమెరికా విత్డ్రా అయినాక రష్యా వచ్చింది. వాళ్ళు కూడా ఇష్టంలోని కలెష్నికోవ్ రైఫిల్స్ సప్లై చేశారు.
మిసైల్ సప్లై చేశారు. ఇప్పుడు యావత్ ప్రపంచం ఫలితం అనుభవిస్తున్నది. ఇలా అగ్రరాజ్య హోదా కోసం శతాబ్దాలుగా అమెరికా ఆడుతున్న వికృత క్రీడలో పావుగా మిగిలిపోయిన లాడెన్ ఆపై అమెరికాకే ఎదురు తిరిగాడు. ఇలా అమెరికా సామ్రాజ్యవాద విషమూలాల్లోంచి పుట్టి ఆయుధం చేపట్టి నెత్తుటేళ్లు పారించిన ఎన్నో తీవ్రవాద సంస్థలు నేడు తిరిగి ఆ దేశంపైనే గురిపెట్టాయి. లాటిన్ అమెరికా ఉగ్రవాద సంస్థల నుంచి మొదలు పెడితే అల్ ఖైదా వరకు జరిగింది ఇదే. భవిష్యత్తులో కూడా ఇదే చరిత్ర ఐసిస్ విషయంలో కూడా పునరావృతం అయ్యే ప్రమాదం లేకపోలేదు. ఐసిస్ లక్ష్యం తెలుసు, వ్యూహం తెలుసు, కానీ ఎందుకు నిలువరించలే? అత్యంత సంపన్న ఉగ్రవాద సంస్థకు నిధులు సంపద మాట సరే, ఆయుధాలను అందిస్తోందెవరు? ఐసిస్ పేలుస్తున్న తూటాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అమెరికా, ఫ్రాన్స్, రష్యా వంటి అగ్రరాజ్యాలు సమిష్టిగా పోరాడుతున్న ఐసిస్ ను ఎందుకు అంతం చేయలేకపోతున్నారు? ఐసిస్ లక్ష్యం, వ్యూహం తెలిసినా దాన్నెందుకు కనీసం నిలువరించలేకపోతున్నారు? రోజు రోజుకు జడలు విప్పుతూ కరాళ నృత్యం చేస్తున్న ఐసిస్ ను అంతం చేయడం అంత సులువైన విషయం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఐసిస్ చేతుల్లో అత్యాధునిక ఆయుధాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా తన కార్యకలాపాలు కొనసాగించడానికి లక్షల కోట్ల కొద్దీ నిధులున్నాయి. అంతకు మించి తనకు వెన్నుదన్నుగా అగ్రరాజ్యమే ఉంది. అందుకే ఐసిస్ ను ఇప్పుడు నిలువరించడం ఏ దేశానికైనా కష్టంగా మారుతోందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇంతలా ఒక తీవ్రవాద సంస్థను ఎందుకు అమెరికా పెంచి పోషిస్తుందో తెలిస్తే ఎవ్వరికైనా ఆశ్చర్యం వేస్తుంది. ప్రపంచంలో 91 దేశాలకు పైగా అమెరికా అధికారికంగా ఆయుధాలు సరఫరా చేస్తోంది. అంతేకాదు వాటితో పాటు తీవ్రవాద ముసుగులో పాకులాడే ఇస్లామిక్ జిహాదీలంతా వాడే ఆయుధాలు మేడ్ ఇన్ యుఎస్ నే. ఎక్కడి వరకు ఎందుకు? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నరమేధం సృష్టిస్తున్న ఐసిస్ ఉగ్రవాదులు చేతుల్లో కరుకు గర్జనలు చేస్తూ తూటాలు వెదజల్లుతున్న తుపాకులన్నీ అమెరికా పంపినవే. ఆయుధాలే కాదు, దాని వెనక భారీగా ఆర్థిక సాయం కూడా చేస్తోందన్న విమర్శలున్నాయి. నేరుగా సాయం చేయకుండా తన అనుయాయులతో ఐసిస్ కు అమెరికా భారీగా నిధులు మళ్లిస్తోందన్న విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. దశాబ్దాలుగా సౌదీ అరేబియా, దుబాయ్ వంటి చమురు సంపన్న దేశాలతో అమెరికా సాధ్యమైనంత స్నేహంగానే ఉంటూ వస్తోంది. ఆయా దేశాల్లో రాచరిక కుటుంబాలతో అమెరికా స్నేహం ఈనాటిది కాదు. ఇప్పుడు ఐసిస్ కి ప్రధాన ఆదాయ వనరులు చాలా ఉన్నాయి. వాటిల్లో బ్యాంకుల్ని, తమ వ్యతిరేకుల్ని లూటీ చేయడం, రెండోది అమ్మాయిలను అమ్ముకోవడం, మూడోది చమురు బావుల్ని ఆక్రమించుకుని వాటిని అమ్ముకోవడం, పురాతన విగ్రహాలు, వస్తువుల్ని విదేశాలకు ఎగుమతి చేయడం వంటి వాటితో నిధులు సమకూర్చుకుంటోంది. కానీ ఐసిస్ కార్యకలాపాలకు ఈ నిధులు ఏమాత్రం సరిపోవు. ఆ సంస్థకు ఇంతకన్నా భారీగా నిధులు సౌదీ, దుబాయ్ వంటి దేశాల నుంచి వస్తున్నాయి. ఈ సంగతి బహిరంగ రహస్యమే. మరి అమెరికా ఆప్త దేశాల నుంచే ఐసిస్ కి భారీగా నిధులు వెళ్తున్నాయంటే అందులో అమెరికా హస్తం లేదంటే ఎలా నమ్మగలం? ఇలా మధ్యప్రాచ్య దేశాల్లో చమురు నిల్వలపై పట్టు పెంచుకోవడానికి, ఆయుధాలు అమ్ముకొని తన దేశ ఆదాయాన్ని పెంచుకోవడానికి, అగ్రరాజ్య పీఠంపై శాశ్వతంగా తిష్ట వేయడానికి అమెరికా పన్నే కుయుక్తుల్లో భాగంగానే ప్రపంచవ్యాప్తంగా ఇన్నేసి తీవ్రవాద సంస్థలు పుట్టుకొచ్చాయి. ఒక్క అమెరికానే కాదు, ఫ్రాన్స్, బ్రిటన్, రష్యా వంటి దేశాల సామ్రాజ్యవాద కాంక్ష ఎన్నో తీవ్రవాద సంస్థలకు ఊపిరులూదుతోంది. దశాబ్దన్నర కిందట రష్యాను అట్టుడికించిన చెచెన్ తీవ్రవాదం ఇప్పటికీ అడపాదడపా అక్కడ నెత్తుటేళ్లు పారిస్తూనే ఉంది. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడేందుకు ఆయుధాలివ్వడం ఒక్కటే ఉగ్రవాదాన్ని ప్రోత్సహించినట్లు కాదు. దేశాల్లో ఆర్థిక సంక్షోభాలు, మారణ హోమాల్ని సృష్టించగల వారిని చేరదీయడం కూడా ఉగ్రవాదమే. 1993 వరుస పేలుళ్ల కారకుడు దావూద్ ఇబ్రహీం హాయిగా తలదాచుకున్న ప్లేస్ పాకిస్తాన్, ఆపై దుబాయ్. ఇలాంటి తీవ్రవాదులకు ఆశ్రయం కల్పించడం కూడా తీవ్రవాదమే. ఒక్క దావూద్ ఇబ్రహీంకే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎందరో తీవ్రవాద సంస్థల నాయకులకు దుబాయ్, సౌదీ లాంటి దేశాలు స్వర్గధామాలుగా ఉన్నాయి. ఇప్పుడు కూడా సౌదీ రాజులే ఐసిస్ కి భారీగా నిధులు అందిస్తున్నారు. వారికి కావాల్సిన ఆయుధాల్ని సరఫరా చేస్తున్నారు. ఐసిస్ వ్యవస్థాపకుడు మరణించినా ఆ ఉగ్ర సంస్థ మాత్రం ఏమాత్రం తొణకకుండా మరిన్ని దాడులతో రెచ్చిపోతోందంటే కారణం ఇదే.
కానీ ఇక్కడ అగ్రరాజ్యం ఆలోచించని సత్యం మరొకటుంది. అదే తిరుగుబాటు. ఒకప్పుడు లాడెన్ను ఆడించి రష్యాను ఓడించిన అమెరికా చివరికి లాడెన్ చేతిలోనే చావు దెబ్బ తినాల్సొచ్చింది. ఇప్పటికీ ఐసిస్ అమెరికా చేతిలో పావుగానే ఉన్నా భవిష్యత్తులో ఆ దేశం మీద ఎదురు తిరగదని నమ్మకం లేదు. ఇప్పటికే ఫ్రాన్స్, రష్యా, మధ్యప్రాచ్య దేశాల్లో హింసను ప్రజ్వలింపజేస్తున్న ఐసిస్ భవిష్యత్తులో అమెరికాను కూడా గురిపెట్టే ప్రమాదం లేకపోలేదు. ప్రపంచాన్ని ఏలాలనుకుంటున్న ఐసిస్ కి ఇప్పటికీ మధ్యప్రాచ్య దేశాలతో పాటు ఫిలిప్పైన్స్ వంటి దేశాలు అదే స్థాయిలో తెర వెనక నుంచి వంతపాడుతున్నాయి. ఇప్పటికీ ఐసిస్ 6-7 దేశాల్లోనే హింసకి బీజాలేస్తున్నా అది సమీప భవిష్యత్తులో ప్రపంచాన్నే తన గుప్పిట పెట్టుకునే శక్తిగా ఎదిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. తీవ్రవాదంలో అగ్రరాజ్యాలన్నీ తిలాపాపం తలా పిడికెడు పంచుకున్నంత కాలం దాన్ని అంతం చేయడం అసాధ్యమే. ప్రపంచానికే పెద్ద శత్రువుగా మారిన ఈ ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి ఆయుధమే కాదు, అంతకు మించిన ఆశయం కూడా కావాలి. అగ్రరాజ్యాలన్నీ తమ ఆధిపత్యం కోసం, ఆయుధ వ్యాపారాల కోసం ఇలా సమష్టిగా యుద్ధం చేస్తున్నట్లు నటించడం కన్నా చిత్తశుద్ధితో విశ్వశాంతి కోసం అడుగులేస్తేనే ఈ ఉగ్రవాదం అంతమవుతుంది. లేకపోతే అన్ని దేశాల్లోనూ ఇలా నెత్తుటేళ్లు పారాల్సిందే. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.